ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి? ఎవరికి గేమ్ బాగా నచ్చింది? ఎవరు స్ట్రాటజీగా ఆడారు? ఎవరు ఇంకా మాస్క్ వేసుకొని ఇంకా హౌస్‌లో నుంచి బయటకొచ్చారు? ఈ సీజన్‌లో నిజంగా నేను 60 డేస్, 2 మంత్స్ ఐ వాస్ ఔట్ ఆఫ్ కంట్రీ. సో, నాకిక్కడ 'బిగ్ బాస్' చూసే ఎందుకంటే ఇక్కడ కన్నా 8 అవర్స్ ఇక్కడి నుంచి అక్కడ టైం డిఫరెన్స్ ఉంటది కాబట్టి నాకెప్పుడు చూడలేదు. అప్పుడప్పుడు మన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ మా ప్రోమోస్ గట్టా చూస్తా ఉండేవాడిని. సో, యాక్చువల్‌గా నేను ఈ సీజన్‌లో అంటే నాకు ఫస్టే తెలుసు. ఎందుకంటే సీజన్ ఎంటర్ అయిన తర్వాత థర్డ్ డేలో, ఫోర్త్ డేలో ఒక పర్సన్ నేను అందరి గురించి ఒక్కొక్క నా నా వ్యూ పెట్టాననమాట నా ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, డెఫినెట్‌గా ఎవరి వ్యూకి ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళు గెలుస్తారని నాకు తెలుసు యాక్చువల్‌గా. సో, పల్లవి ప్రశాంత్ అప్పటికే నేను పెట్టిన దానికి చాలా వ్యూస్ వచ్చాయి. బికాజ్ ఐ నో దట్ సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టింగ్ హిమ్. ఒక కామన్ మ్యాన్‌గా లోపలికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ప్రతి కామన్ మ్యాను సైకలాజికల్‌గా తనకి సపోర్ట్ అనేది వెళ్ళిపోతది యాక్చువల్‌గా. సో, మీ సీజన్‌లో అలా జరగలేదు కదా! మీ సీజన్‌లో కూడా కామన్ మెన్స్ ఉన్నారు. మా సీజన్‌లో సూపర్ కామన్ మ్యాన్, నాట్ కామన్ మ్యాన్ యాక్చువల్‌గా. తనకి తెలియలేదు పాపం. గణేష్‌కి ఈజ్ అ కామన్ మ్యాన్, బట్ హీ ఈజ్ మోర్ ఆన్ కామిక్ సైడ్ యాక్చువల్లీ. తను కొంచెం సీరియస్‌గా కామన్ మ్యాన్ ఈ రైతు బిడ్డ అని ఎలా చూపించుకుని ఎలివేట్ చేసుకున్నాడో పల్లవి ప్రశాంత్. గణేష్ కామన్ మ్యాన్ అని చెప్పి కామెడీగా చేశాడే కానీ సీరియస్‌గా ఎప్పుడు ఎలివేట్ చేసుకోలేదు తన్ని. ఆ సీరియస్ ఎలివేషన్ లేక అప్పటికే మనం ఒక డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోవడంతో అక్కడ ఇంకెవ్వరు ఏ కామన్ మ్యాన్ అయినా ఇక్కడి నుంచి ఈ స్టేజ్కి రావడం చాలా కష్టమైందనమాట. నటించాలి అనట్లేదు. అంటే నేను అప్పటికే జనాల దృష్టిలో చాలా పీక్ స్టేజ్లో ఉన్నాను. అప్పటికే చాలా ఇష్యూస్, నిమ్మకాయ టాస్క్, యాపిల్ టాస్క్ అన్నీ జరగడంతో సో ఇతను ఎంత ఎలివేట్ చేసుకున్నా ఈ స్టాండర్డ్కి రీచ్ అవ్వడం కష్టమైంది ఆ టైంలో. అంటే తను డెఫినెట్గా ఒక కామన్ మ్యాన్గా లోపలికి వచ్చినప్పుడు ఆపర్చునిటీని సరిగ్గా యూజ్ చేసుకోవడం తెలియలేదు తనకి. యా, పల్లవి ప్రశాంత్ నోస్ హౌ టు యూజ్ ఇట్. అందుకనే లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆ మట్టిని తీసుకుని వెళ్ళడం దగ్గర నుంచి హీ నోస్ ఎవ్రీథింగ్ స్ట్రాటజికల్లీ హౌ టు గ్రాప్ ద ఆడియన్స్. అంటే ఒక రైతుని ఏ విధంగా చేస్తే రైతులు ఆకట్టుకుంటారన్న థాట్ తనకు తెలుసు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ హీ వన్ ఇట్. ఎందుకంటే తనకు అప్పటికే తన సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అప్పటికే తను ప్రతి వీడియోలో ఏడుస్తూ, ప్రతి వీడియోలో చెమ్మగిల్లిన కళ్ళతో ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ బైట్స్ ఉంటాయి కాబట్టి అందరూ తనకి ఒక సింపతిగా కనెక్ట్ అయ్యారు. అదే సింపతి లోపలికి వెళ్ళిన తర్వాత రైతు బిడ్డ అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు ట్రై చేశారు ఆ రైతు బిడ్డని బయటకు లాగడానికి. కానీ ఎవరికి తెలియలేదు హౌ టు, అంటే ఆ రైతు బిడ్డని ఎలా పోక్ చేయాలో తెలియలేదు అనమాట. ఈవెన్ అమర్దీప్ ఆల్సో ట్రై చేశాడు. తర్వాత తను బీటెక్ స్టూడెంట్స్ అవి చెప్పాడు. అందరూ బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలామంది కష్టపడి వచ్చారు, రైతులు ఒక్కడే కష్టపడరు అని చెప్పారు. కానీ ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు కానీ బట్ నో బడీ నోస్ హౌ టు ఎలివేట్ దట్ పాయింట్. నాలంటూ వెళ్ళి ఉంటే కరెక్ట్గా ఎలివేట్ చేసేవాడు యాక్చువల్గా. ఇప్పుడు అది ప్రశాంత్ సింపతియా, స్ట్రాటజీయా? రెండు ఉండొచ్చు. అంటే తను స్ట్రాటజీగా లోపలికి వచ్చాడో ఆ సింపతి క్రియేట్ అయింది బయట. సో, ఇప్పుడు ప్రశాంత్ డిజర్వ్డ్ అనుకుంటున్నారు బ్రో విన్నర్గా? అంటే యాక్చువల్గా నేను ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్టింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో ఆ ఫస్ట్ వీక్ చూడడం జరిగిందో ఐ థాట్ శివాజీ గారు విల్ విన్ యాక్చువల్లీ. బట్ తను ఏంటంటే తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, తనకున్న రాజకీయ అనుభవం కానీ ఇవన్నీ తనకి ఈజీగా గెలవచ్చు యాక్చువల్లీ తను నిజంగా తలుచుకుంటే. బట్ తను ఆడిన గేమ్ పరంగా చూస్తే తను గెలవడానికి రాలేదు, సస్టైన్ అవ్వడానికి మాత్రమే వచ్చారని అర్థమైంది లాస్ట్కి. గెలిచే విధానం ఇట్స్ నాట్ దాట్, ఆడే విధానం అది కాదు. మేబీ తను లోపలికి వచ్చిన తర్వాత హీ నోస్ దట్ నాకన్నా ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నది, కొంచెం బయట కూడా ఎక్కువ సానుభూతి ఉన్నది పల్లవి ప్రశాంత్ అని తను తెలుసు. అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్ యావరని తెలుసు. సో వీళ్ళిద్దరిని పట్టుకుంటే మనం లాస్ట్ వరకు సస్టైన్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో తను ఇద్దరిని క్లోజ్గా లాస్ట్ వరకు మూవ్ అయ్యారు. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే శివాజీ గారు లాస్ట్ ఇంకొక 2-3 వీక్స్ ఉందనగా వాళ్ళిద్దరు నెగిటివ్ పాయింట్స్ బయట పెట్టి తను బయటికి ఎలివేట్ అవుతారు యాజ్ విన్నర్గా అనుకున్నాను. బట్ మేబీ తనకి తెలియకపోవచ్చు, మేబీ తను విన్నర్గా అవ్వాలని